ప్రియులారా, పరమగీత గ్రంథం 5వ అధ్యాయము ఏ వచనం చెప్తారా? గుర్తుందా మీకు? 9వ వచనాన్ని మనము చదువుదాము. స్త్రీలలో అధిక సుందరి వగుదానా, వేరు ప్రియుని కన్నా నీ ప్రియుని విశేషమేమి? నీవు మా చేత ప్రమాణము చేయించుకొనుటకు వేరు ప్రియుని కన్నా నీ ప్రియుని విశేషమేమి? దేవుని స్తోత్రం, హల్లెలూయా. ప్రియులారా, 9వ వచనంలో కొంతమంది, అంటే అక్కడ యెరూషలేము కుమార్తెలే, స్త్రీలలో అధిక సుందరి వగుదానా అని వాళ్ళు అంటున్నారు. ఎవరిని? ఈ షూలమ్మితి సంఘ కన్యకను. స్త్రీలలో అధిక సుందరి. స్త్రీలు, చాలామంది స్త్రీలు ఉన్నారు. ఆ స్త్రీలందరిలో అధిక సుందరి, ఒక మాటలో చెప్పాలనుకుంటే విశ్వసుందరి. మిస్ ఇండియా, మిస్ యూనివర్స్ అంటారు చూసారా? వారికంటే నిజంగా విశ్వసుందరి షూలమ్మితి కన్యకని మనము చెప్పుకోవచ్చు. అందుకే ఇతర స్త్రీలు ఆమెను చూసి ఏమంటున్నారండి? స్త్రీలలో అధిక సుందరి వగుదాన అని సంబోధిస్తున్నారు. ఆమె సుందరి బాగుంది, అధిక సుందరి అని మరలా అంటున్నారు. చూసారండి? అధిక సుందరి వగుదానా. షూలమ్మితి కన్యకను అధిక సుందరి వగుదానా అనడానికి అసలు కారణం ఏంటి? ఆమెలో అంత గొప్ప సౌందర్యం ఉన్నదా? అంత అందం ఉన్నదా షూలమ్మితికి? లేకపోతే మరి ఎందుకు అనాలి వాళ్ళు అనేది మనము ధ్యానంలోకి వెళ్ళాలి. కనుక స్త్రీలలో అధిక సుందరి వగుదానా అని అంటే నిజానికి ఆ సౌందర్యము, ఆ యొక్క శోభ ఆమెకి ఎలా వచ్చిందంటే తనది కాదు, అది వేరెవరో ఆమెకు ఇచ్చారు, ఆపాదించారు. అది ఎలా వచ్చింది అనేది మనము ధ్యానంలోకి వెళ్ళి తెలుసుకుందాం. దేవుని బిడ్డలారా, చాలామంది స్త్రీలు ఉన్నారు. చాలామంది స్త్రీలు అంటే మరలా మనము అనంత యుగాలు పూర్వం జరిగిపోయిన సంగతుల్లోకి వెళ్ళాలి. దేవుడు ప్రేమామయుడు గనుక తన వలె ఇతర వ్యక్తులను చేయాలనుకున్నాడు. ఆ ఇతర వ్యక్తులను చేయాలనుకున్నప్పుడు ప్రేమ ఎటువంటిదండి? ప్రేమగల దేవుడు, ప్రేమగల వ్యక్తులు ఎలా ప్రవర్తిస్తారో తెలుసా? కాస్త దూరంగా మనుషులను ఉంచరు, డిస్టెన్స్ మెయింటైన్ చేయరు. ప్రేమగలవారు 10 మందిలో కలవాలి, వాళ్ళతో మాట్లాడాలి, ఏదో మాట మంతి కలపాలి, ఇచ్చిపుచ్చుకోవడాలు చేయాలి. ఈ మనసు ఉంటుందండి ప్రేమకు. ఇతరులు తింటూ ఉంటే, తాను ప్రేమించే వ్యక్తులు తింటూ ఉంటే చూస్తూ మురిసిపోవాలి. తాను ప్రేమించే వ్యక్తులు కాపాడుకోవడానికి వీళ్ళు నష్టపోయినా పర్వాలేదు అనే మనస్తత్వం ప్రేమకుంటుంది. ఆ కారణం చేత దేవుని ప్రేమ, దేవుడే ప్రేమ అన్నాడు. నేను కాకుండా ఇతర వ్యక్తులను కూడా చేయాలి అనుకొని, అప్పటికి మన ఈ భూగ్రహం, ఈ మట్టిగడ్డ లేదు. మట్టిగడ్డే కాదు, మనం ఇప్పుడు చూస్తున్నటువంటి నక్షత్రాలు, చంద్రుడు, సూర్యుడు, అంతరిక్షమే లేదు.
అప్పుడు దేవుడు ఏం చేశాడంటే, ఇతరులను చేద్దామనుకొని త్రియేక దేవుడు నిర్ణయించుకున్న తర్వాత అప్పుడు ప్రిలారా ఒక సమస్య ఎదురవుద్దని తెలుసు వాళ్ళకి. సృష్టికర్త అయిన దేవుడు సృష్టించబడిన వ్యక్తులతో కలిసిమెలిసి ఉంటే, సృష్టించబడిన వ్యక్తులు దేవునితో ఉండలేరు, కాలిపోతారు. అనంత శక్తివంతం, సుప్రీం పవర్, అనంత శక్తి. కొన్ని కోటాను కోట్ల సూర్యుని కంటే తేజోమయుడు, దహించు అగ్ని ఆయన. సృజించబడిన వ్యక్తులతో, దేవుడే సృజించిన వ్యక్తులతో ఆయన కలిసి నివసించడానికి ఆలు కాలిపోతారు. అందుకని ఈ సమస్యను అధిగమించడానికి, పరిష్కరించడానికి నేను చేయబోయే ఇతర వ్యక్తులకు నాకు మధ్య ఒక మధ్యవర్తి కావాలని దేవుడు ఏం చేశాడు అనుకుంటే, తనలోనే కుమారుని విభాగంలో మాట్లాడుకొని, కుమారా, నేను చేయబోయే ఆ ఇతర వ్యక్తుల మధ్య నువ్వు నివసించాలి, మళ్ళీ నా దగ్గరకు వచ్చినప్పుడు నాలాగనే ఉంటావుగా అని త్రియేక దేవుడు మాట్లాడుకొని, అప్పుడు దేవుని లోపల నుండి, నోట నుండి వాక్య స్వరూపుడుగా యేసయ్య వచ్చాడు. అప్పుడు ఆయన పేరు యేసయ్య కాదు, వాక్య స్వరూపుడు. అయితే ఆయన వచ్చి ప్రప్రథమమైన వ్యక్తిని చేశాడు. ఆ వ్యక్తి పేరు లూసిఫర్, తేజో నక్షత్రం, కెరూబు. ఇప్పుడు మనం వ్యవహరిస్తాం కదా, చెప్తుంటే సాతానని, తానే దేవుడు చేశాడు, యేసయ్య చేశాడు. చేసిన తర్వాత మరి తను చేయకముందు కొన్ని ప్రపంచాలు సృష్టించాడు ఆయన, లోకాలు సృష్టించాడు ఆయన, యుగాలు, టైంని నియమించాడు ఆయన. అప్పుడు ఒకే ఒక వ్యక్తిని చేశాడు, లూసిఫర్ని, కెరూబు అనబడతాను. తర్వాత కొంతకాలం, ఎన్నో వందల వేల సంవత్సరాలు జరిగి ఉండొచ్చు, అయిన తర్వాత మరలా కొందరు దేవదూతలను, మరికొంత తరగతి చెందిన, శ్రేష్ఠ తరగతి చెందిన శరాబులు, కెరూబులను కూడా దేవుడు చేశాడు. ఎవరు చేశారంటే, ఇప్పుడు మనము యేసయ్య అని పిలుస్తున్నటువంటి ఆయనే వాక్యస్వరూపుడే చేశాడు. చేసిన తర్వాత సరేనండి, వారందరూ కూడా ఈ విశ్వములో వారి వారి ప్రపంచాలలో, వారికి నియమించిన స్థలాలలో ఒక్కసారిగా వారందరూ కూడా ఉనికిలోకి వచ్చారు. అంతవరకు వారు లేరు, అప్పుడే ఉనికిలోకి వచ్చారు. దేవుడు చేశారుగా. చూసుకుని అందరూ ఒక్కొక్కరు మొహాలు చూసుకుంటున్నారు. దేవదూతలు, శరాబులు, కెరూబులు, అరే ఏంటి మనం ఎలా ఉన్నాం, నువ్వెవరు, నువ్వేంటి, అమ్మో అతను చాలా పెద్దోడు ఉన్నాడు. ఇది వాళ్ళ సంభాషణ. ఒకరినొకరు చూసి మురిసిపోయారు, ఒకరి అడ్రస్ ఒకరు కనుక్కుంటున్నారు. అప్పుడే డైరెక్ట్గా, వాళ్ళు చిన్నప్పుడు బిడ్డ పుట్టినట్టుగా పుట్టలేదు, సంపూర్ణమైన జ్ఞానము, బలము, దేహ దారుఢ్యము కలిగిన ఆజానుభావుల్లా, గొప్ప ఉన్నత దేహులుగా, అప్పటి కాలపు ఆ మహిమా దేహాలుగా, ఆ దేహం వేరు చేస్తే వారందరూ కూడా ఆలోచిస్తున్నారు, అరే ఏంట్రా మనం ఎక్కడికి వెళ్తాం, మనం ఎలా కలిగాం, ఏం చేస్తాం అని మాట్లాడుకుంటున్నారు. అప్పుడు మనం ఎలా కలిగామో మనకి ఎవరు చెప్తారు? అరే అలా చూడండి, అదిగదిగదిగా ఆకాశంలో, అమ్మో దగ 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 మెరిసిపోతుంది, ఏదో కిరణాలు వెలుతురు వస్తుందిగా, ఆహా సంథింగ్, అది మనందరికంటే మనం నివసించే ఇదిగో ఈ యొక్క ప్రపంచం కంటే చాలా పెద్దదిలా కనబడుతుంది. అది
అక్కడికి వెళ్దాం, కనుక్కొని వద్దాం, మనమేంటి, ఎలా కలిగాం, మన అడ్రస్ ఏంటి అన్నీ కనుక్కుందాం. సంపూర్ణమైన జ్ఞానం వాళ్ళకి ఇచ్చాడు దేవుడు. అప్పుడు పిల్లారా, అంటే సంపూర్ణమైన జ్ఞానం అంటే దేవుని కంటే జ్ఞానం అని కాదు. ఒక మనిషికి ఎంత జ్ఞానం ఉండాలో అంత ఇచ్చాడు. కొంత భాగాన్ని దేవుడు, నిజానికి మనిషి యొక్క మెదడు పూర్తిగా వాడితే చాలా ఎక్కువ జ్ఞానం అట, అంత వాడరట, ఎంతో మేధావులు వాడతారట. అలాగనే దేవదూతలకి, శరాబులు, కెరుబులకు కూడా జ్ఞానవంతులుగానే చేశాడు. దేవునికి మించిన జ్ఞానం అయితే కాదు, అది తెలుసుకోవాలి. అయితే అప్పుడు అదిగో అక్కడ ఏదో వెలుగుతున్నటువంటి ఒక కాంతి గోళం ఉంది కదా, అక్కడికి వెళ్తే మనం ఎవరో తెలుస్తుంది, మనం ఎలా కలిగాం ఏంటి అని మన పరిస్థితి తెలుస్తుంది, పదండి వెళ్దాం అనుకొని ఒక వ్యక్తి, అందులో ఒక పెద్ద శరాబు వెళ్ళి ఇలా వెళ్ళేసరికి ఒక్కసారిగా దాని అంచుల దాకా వెళ్ళలేదు. ఇక అది ఎన్నో కాంతి సంవత్సరాల దూరం ఉంది, అండ్ దాని పవరు దీనికి కొన్ని లక్షల మైళ్ళ దూరం వెళ్ళారేమో ఎగిరి. ఒక్కసారి దాని పవరు తగిలి దబ్బని మళ్ళీ పడ్డాడు అనమాట. ఇసిరి జాడించి కొడితే ఎలాగుంటుంది కరెంట్. అందరు వెనక్కి తగ్గారు. రే ఇంద్రా, దబ్బని పడ్డా వచ్చి, అరే నాకేమో తెలియదు కానీ అక్కడ ఆ తేజోమండలంలో ఒక అగ్ని, ఒక షాకులాగా నాకు వచ్చింది, తగిలింది, తట్టుకోలేకపోయాను. ఓహో అలాగా ఒకరిద్దరు ప్రయత్నం చేశారు, వెళ్ళలేకపోయారు, పడిపోతున్నారు అలాగే. కాబట్టి అప్పుడు ఏమనుకున్నారు, దాన్నే సమీపింపరాని తేజస్సు అని వారు పేరు పెట్టారు. హల్లెలూయా. ఎవ్వరు అక్కడికి చేరలేరు, ఇక వెళ్ళలేని చోటు, సమీపించలేని చోటు అని పేరు పెట్టారు. ఎవరు? ఉన్నటువంటి శరాబులు, కెరూబులు, దేవదూతలందరూ కలిపి. సరే, అదేంటో మనకెందుకు, ప్రస్తుతాన్ని మనం తెలుసుకోలేము అనుకొని ఎవరి పని వారు చేసుకోవడం చెదిరిపోతున్న టైంలో అక్కడి నుంచి జైమని కాంతి వేగము కంటే స్పీడ్గా ఒక వ్యక్తి జైమని దూసుకొచ్చాడు వాళ్ళ మధ్యకు. తీరా చూస్తే ఆయన రంగు హంగు ఎంతో సుందరంగా ఉన్నారు. అందరు వెనక్కి తగ్గారు. ఆ తేజో మండలం నుంచి వచ్చినవన్నీ కూడా మనుషుల్ని కాల్చేస్తుంది, కొట్టి ఇసిరిపడేస్తుంది. ఈయన ఎవరో వచ్చారు బాబు అనుకుని వెనక్కి తగ్గారు. అందరిని చూసి, నా తమ్ముళ్ళారా, ఎందుకు అలాగ వెనక్కి వెళ్ళిపోతారు? నేనే. ఎవరు? మీ అన్నయ్యను. అవునా? రండి. అమ్మో కాలిపోతామేమో, అక్కడి నుంచి వచ్చావు. ఏమీ లేదు రండి అనుకుని దగ్గర చేర్చుకొని అందరికీ కూడా కౌగిలించుకున్నారు. అందరి భుజాల మీద చేయి వేశారు. ఆయన ముట్టుకున్నారు అందరూ, కానీ ఎవరు కాలిపోలేదు. టెస్టింగ్ చేసుకున్నారు అందరూ వచ్చి ఆయనకి ముట్టి, కాలిపోలేదు బాగానే ఉన్నామని. అయితే మీరెవరు? నేను మీ అన్నయ్యను. అవునా? అన్నయ్య, మేము నా తమ్ముళ్ళు, మీరు అందరూ. ఓహో అన్నయ్య, మరి నువ్వు అక్కడికి వెళ్ళినప్పుడు కాలిపోలేదా? షాక్ కొట్టలేదా? కొట్టలేదు. ఎలాగా? అక్కడి నుంచి నేనే వస్తాను. మరి మేమెందుకు వెళ్ళలేకపోయాం? మీరు అక్కడికి వెళ్ళలేరు, ఇప్పుడే కాదు ఎప్పుడు వెళ్ళలేరు, ఎవరు వెళ్ళలేరు. అవునా? మీరు వెళ్ళలేరు కాబట్టి అక్కడి నుంచి తండ్రి నన్ను పంపించారు. తండ్రి ఆయన ఎవరు? ఆయనే మిమ్మల్ని అందరినీ కూడా సృజించమని చెప్పినటువంటి తండ్రి అనే దేవుడు. అవునా? ఆయన చెప్తేనే మేమందరం సృజించబడ్డామా? సరే, అయితే మనం వెళ్ళలేమా? ఆయన చూడలేమా? వెళ్ళలేరు, కానీ చూడగలరు. ఎలా? నేనే. నన్ను చూస్తే మీరు తండ్రిని చూసినట్టే. అలాగా? అవును. అయితే మరి మీరు అక్కడికి వెళ్ళిపోతారా? వెళ్ళిపోతాను.
మరి వెళ్ళిపోయి అక్కడ ఉండిపోతారా? లేదు లేదు, మీతో కలిసి ఉండడానికి నేను వచ్చాను. అలాగా? ఎందుకు? తండ్రి మిమ్మల్ని ప్రేమిస్తున్నారు, మిమ్మల్ని ఇంకేదేదో చేయాలనుకుంటున్నాడు. అవునా? మరి మాకెలాది? నేను ఉన్నానుగా, అన్నీ చెప్తానుగా. నన్ను చూస్తే తండ్రిని చూసాం అంతే. ఆహా, భలే భలే బాగుంది ఇది అన్నయ్య అనుకుంటూ శరాబులు, కెరూబులు, దేవదూతలు, కోటాను కోట్ల దేవదూతలు, కోటాను కోట్ల ప్రపంచాలు అన్నిటిలో కూడా ఆయన మాట్లాడుతున్నప్పుడు, ఆహా, అయితే మీరు మాకు తోడయ్యున్న దేవుడు అన్నమాట. పెద్దన్నయ్య, మాకు తోడయ్యున్న పెద్దన్నయ్య దేవుడు. దాన్నే ఇమ్మానుయేల్ అంటే మాకు తోడయ్యున్న దేవుడు అని పేరు పెట్టారు వారు. అర్థమైందండి? అలా అనంతకోటి ప్రపంచాలలో అనంతకోటి జీవరాశులు, ఇతర వ్యక్తులు, శరాబులు, కెరూబులు, రకరకాల దేవదూతలు విశ్వమంతటి మీద దేవుడు సృజించి పెట్టాడు. విశ్వములో ఏ మూలనైనా యేసయ్య వారితో వెళ్ళి కలిసి మాట్లాడి తండ్రిని ఆరాధించే గుంపులుగా తయారు చేశారు. అందులో అందరికంటే ముందు పుట్టినవాడు, ముందు సృజించబడినవాడు లూసిఫర్. అయితే లూసిఫర్ కూడా విశ్వం మొత్తం తిరుగుతుంటాడు. అప్పుడప్పుడు అక్కడక్కడ తిరుగుతుంటే చాలా అందగాడు, జ్ఞాని. ఆ అందాన్ని చూసి చాలా దేవదూతలు, శరాబులు, కెరూబులు కూడా అసూయపడిపోయేవారు. అంత అందగాడు సాతాను, లూసిఫర్. అర్థమైందండి? లూసిఫర్ తేజో నక్షత్రం యొక్క అందాన్ని చూసి తనలా ఉన్నటువంటి, తన వలె సృజించబడినటువంటి శరాబులు, కెరూబులు, దేవదూతలు చూసి ఇంత అందమేట్రో బాబు అని అసూయపడిపోయేవారు. అయితే చూడండి, ఆ మాట కూడా చరిత్ర గ్రంథాలలో కూడా జరిగిపోయిన ఎన్నో యుగాల గతకాలపు చరిత్ర కూడా దేవుడు రాయించాడు. చూద్దాం ప్రియులారా, యెహెజ్కేలు గ్రంథం 28వ అధ్యాయము 16వ వచనం అనుకుంటున్నాను. 12వ వచనం చదవండి. 11 నుంచి చదివి రాదు. మరియు యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఈలాగు సెలవిచ్చెను, నరపుత్రుడా, తూరు రాజును గూర్చి అంగలార్పు వచనం ఎత్తి ఇలాగు ప్రకటింపుము. ప్రభు అయిన యెహోవా సెలవిచ్చినదేమనగా, పూర్ణ జ్ఞానమును సంపూర్ణ సౌందర్యమును గల కట్టడమునకు మాదిరివి నా దేవుని తోటయగు ఏదేనులో నీ ఉంటివి. ఏదేను వనంలోకి వెళ్ళావు ఎవరికండి? పాపంలో పడ దృశ్యాడు అవను ఆదాముని. అవునా? అవను ఆదామును పాపంలో పడద్రోసింది ఎవరండి? చెప్పాలి. ఘట సర్పము, లూసిఫర్, తేజో నక్షత్రం, సాతాను. అందుకే దేవుడు అన్నాడు, నీవు దేవుని తోట యగు ఏదేనులో నీవు ఉంటివి. మాణిక్యము, గోమేధికము, సూర్యకాంతమణి, రక్తవర్ణపు రాయి, సులిమాని రాయి, మరకతము, నీలము, పద్మరాగము, మాణిక్యము అను అమూల్య రత్నములతోనూ బంగారములతోనూ నీవు అలంకరింపబడి ఉన్నావు. నీవు నియమింపబడిన దినమున పిల్లను గ్రోవులు వాయించువారును నీకు సిద్ధమైరి. చూడండి, అభిషేకము నొందిన కెరూబవై ఒక ఆశ్రయముగా నీవు ఉంటివైతే నేను నిన్ను నియమించింది. అందుకే నేను నిన్ను నియమించి తిని. దేవుని ప్రతిష్ఠింపబడిన పర్వతం మీద నీవు ఉంటివి, కాలుచున్న రాళ్ళ మధ్య నీవు సంచరించుచుంటివి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇంకా చూడండి, ఆ ఉన్నటువంటి
చెట్లన్నీ తన సొగసును చూసట ఏమన్నారట? అసూయపడ్డారట. చూడండి ఒకసారి. ఆ, 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 ఆ. కాదు కాదు, అక్కడ ఉంటుంది చూడండి. ఎన్నో అది? ఆ, ఉమ్, 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 ఉమ్. ఇక్కడ చూడు, ఇక్కడ చూడండి. ఇక్కడ 28లో 4 వచ్చిన తర్వాత చూడండి. చూస్తున్నాను నేను కూడా. అక్కడ ఉంటుంది, ఆ సౌందర్యమును చూచట. ఒక్కసారి 31:8-9. ఇక్కడ 31వ అధ్యాయంలో ఉంది. యెహెజ్కేలు 31వ అధ్యాయంలో 8 నుంచి చదువుతున్నాను. ఓకేనా? దేవుని వనములోనున్న దేవదారు వృక్షములు దాని మరుగు చేయలేకపోయాను. సరళ వృక్షములు దాని శాఖలంత గొప్పవి కావు. అక్షోట వృక్షములు దాని కొమ్మలంత గొప్పవి కావు. దానికున్న శృంగారము దేవుని వనములోనున్న వృక్షములలో దేనికిని లేదు. అంత సౌందర్యము, శృంగారము లూసిఫర్కి దేవుడిచ్చాడు. విస్తారమైన కొమ్మలతో నేను దాన్ని శృంగారించినందున దేవుని వనమైన ఏదోనులోనున్న వృక్షములన్నీ దాని సొగసును చూచి దాని యందు అసూయపడెను. చూసారా? దేవుని వనములో ఉన్నటువంటి వృక్షములనంటే ఇతర దేవదూతలు, శరాబులు, కెరూబులు. పరలోకములో ఉన్నటువంటి ఏదైనా వనం అని చెప్తున్నాడు అన్నమాట సాదృశ్య భాషలో. అక్కడ ఉన్న చెట్లన్నీ కూడా అసూయపడ్డాడు. అంటే అక్కడ ఉన్నటువంటి దేవదూతలు కూడా అసూయపడేంత సౌందర్యం ఎవరికి ఉందండి? లూసిఫర్కు ఉందన్నమాట. అర్థమైందండి? అంత బాగా సృజించాడు. అయితే వినండి, ఎందుకు ఈ మాట చెప్పని చెప్తాను. మనం మాత్రము ట్రాక్లోనే ఉన్నాం, తప్పిపోలేదు. అప్పుడు సాతాను అంత సౌందర్యము కలిగి వందలాది మంది ఆమె అందాన్ని చూస్తూ వాని అందాన్ని చూసి మురిసిపోయి కాస్త అసూయపడేవారు. అంత అందం నాకెందుకు లేదు అని. అర్థమవుతుందండి? అంతగా దేవుడు ఆయన సృజిస్తే తర్వాత దేవుడు ఏం చెప్పాడంటే, దేవదూతలారా, సకల కెరూబులు, శరాబుల్లారా, అధికారులారా, అందరూ వినండి, తేజోవాసులారా, చిత్తము తండ్రి చెప్పండి. మీ మధ్య ఇంతవరకు సంచరిస్తూ ఇంతకాలం తిరిగాడు చూసారా నా కుమారుడు? ఇమ్మానుయేలు, మా అన్నయ్య, పెద్దన్నయ్య, చెప్పండి. ఆ అన్నయ్యని మీరందరూ కూడా పట్టం కట్టి కూర్చోబెట్టి సింహాసనం వేసి మీరందరూ కూడా ఆరాధన చేయాలి, పూజించాలి. ఎందుకంటే తన పూజకు యోగ్యుడు మీ అన్నయ్య. ఇదేంటి, మేము ఆయనకు ఆరాధించాలా, మేము పూజించాలా పెద్దన్న యేసయ్యకు? ఇదక్కడ గోల తండ్రి, ఆయనకెందుకు? నిన్న మొన్నటి వరకు మా దగ్గరనే గోళీలు ఆడుకున్నట్లుగా, జామకాయలు తెంపుకుంటున్నట్టుగా, కుర్రోలు తిరిగినట్టు తిరిగాము. ఇప్పుడేమో ఆయనకేమో దండం పెట్టి పూజ చేయమంటే ఎలాగ నాన్న? అది మనసులో ఇది కూడా పెట్టుకున్నాడు లూసిఫర్, సాతాను.
ప్రజలందరూ కూడా లూసిఫర్ మీద అసూయ పెట్టుకునేవారు, దేవదూతలందరూ కూడా. అర్థమైందండి? కానీ లూసిఫర్ అయితే యేసయ్య మీద అసూయ పెట్టుకునేవాడు. పాయింట్ గమనించారా? మీరు గమనించారా? ఆ యొక్క ఏదైనా వనంలో ఉన్నటువంటి వృక్షములన్నీ కూడా ఆమె సొగసును శృంగారాన్ని చూసి అసూయ పెట్టుకున్నారు వృక్షాలు. ఈ శృంగారించబడినటువంటి యొక్క లూసిఫర్ సాతాన్ అయితే యేసయ్య మీద అసూయ పెట్టుకునేవాడు. అర్థమైందండి? ఆ కారణం చేత అందరికి కూడా చెప్పేశారు. ఎందుకు చూసారా? తన్నెందుకు మీరు పూజించాలి, తన్నెందుకు ఆరాధించాలి? నేను యోగ్యుని కాదా? నాకు అందం లేదా? నాకు జ్ఞానం లేదా? నాకు శక్తి లేదా? నాకు బలం లేదా? మీ అందరికంటే ముందు నేను కలుగలేదా? ఇదేంటి? ఇది ఎక్కడ న్యాయం? పద తండ్రిని అడుగుదాం అని చాలామంది దేవదూతల్ని పురుగొలిపి తీసుకెళ్ళి మాట్లాడుతాం. తండ్రి, మరి అన్నయ్యను పూజించమంటున్నారు, నా సంగతి ఏంటి? నీ సంగతి ఏంటి నాన్న? నువ్వు గొప్పవాడివే కదా, నా కొడుకువే కదా, వీళ్ళందరికంటే ఎంత అందంగా ఉన్నాయి, ఎంత బలం ఉంది, ఎంత సౌందర్యం ఉంది కదా. ఉందిలే, తను పూజించమంటారేంటి? మరి నా సంగతో తను పూజించాలి నాన్న. తను పూజకు అర్హుడు, యోగ్యుడు. ఇంతవరకు మీ అందరితో కలిసి జీవిస్తున్నందుకు తను మీరు తక్కువ అంచనా వేశారు, తక్కువగా చూస్తున్నారు. అది చూడకూడదు. ఆయన పూజ్యుడు, దేవుడు, మీరందరూ పూజించాలి. ఆయన మరి అన్నయ్యని పూజించమంటున్నారు, మరి ఆయన నీ కొడుకు కదా, నేను నీ కొడుకునే కదా. అవును, మీరందరూ నా కొడుకులే, నువ్వు నా కొడుకు. మరి తను కూడా నా కొడుకే, నేను కనిన కొడుకు, నేను కనిన కుమారుడు. మరి నేను ఆ అన్నయ్య సృజించినటువంటి కుమారుడు నువ్వు అన్నారు. ఏదైతే ఏముంది, నీ కొడుకునే కదా, నన్ను పూజించాలి కదా అంటే చూడండి బాబు, మీరందరూ వినండి. మేము పూజించాం తండ్రి అన్నయ్యనైతే, నిన్ను పూజిస్తాం కానీ అన్నయ్యని మాత్రం పూజించాం. అరే, మిమ్మల్ని అందరిని సృజించినటువంటి అన్నరా దేవుడు. తాను యేసయ్య స్వభావం ఎటువంటిదో తెలుసా? నిండు మనస్సు. అర్థందా? హృదయం అంతా నిండుగా ఉన్న మనసు. డిస్టెన్స్ మెయింటైన్ చేయడు, దూరం పెట్టాడు మనుషుల్ని. ఆయన అంత మహోన్నతమైన పరిశుద్ధుడు. అందరితో కలిసిపోతాడు. చిన్నోళ్ళ దగ్గరికి వెళ్ళిపోతాడు, పెద్దోళ్ళ దగ్గరికి వెళ్ళిపోతారు, అందరితో కలిసిపోతాడు ఆయన. ఒకసారి ఆయన సౌందర్యాన్ని, ఆయన ప్రవర్తన, ఆయన మనసును మనం చూడగలిగితే మనుషుల మధ్య మనం ఎలా ప్రవర్తించాలో మనకు అర్థమవుతుంది. చిన్న భక్తిగా ఉంటే చాలు, 2 ఉపవాస ప్రార్థనలు చేస్తే చాలు, 4 ప్రసంగాలు పెద్దవి చేస్తే చాలు, 2 చర్చిలు కడితే చాలు, రాత్రులు నిద్రలో మెడపెట్టేసిన వ్యక్తిలా మెడపట్టేస్తారు. చూసావా? ఇలా చూస్తారు, దూరం పెడతారు మనుషుల్ని. ప్రైజ్ లార్డ్, అక్కడ ఉండి ఎక్కడి వరకు రాకూడదు, అక్కడ ఉండి ఇది ఎక్కకూడదు, ముట్టకూడదు, కాలిపోతావు. కొంతమంది ఫుల్ ఫీట్ కూడా మాట్లాడేవారు. అర్థమవుతుందండి? కానీ యేసయ్య మనస్తత్వం ఉంటే డిస్టెన్స్, దూరాలు మధ్యలో ఉండవు, కలిసిపోతాడు. ఆ మనస్సు, క్రీస్తు యేసుకు కలిగిన మనస్సు అందరితో కలిసిపోతాడు. అప్పుడు అందరితో కలిసిపోయేసరికి అందరూ గుర్తించలేదు యేసయ్యకు. నా కుమారుని హెచ్చించి పూజించండి అంటే పూజించలే. ఎందుకు? వాళ్ళలో ఏముందో అసూయ. అసూయ అనేది పాపము కాదు, కానీ అసూయ అనేది లోపం. ఏంటన్నది? అసూయ అనేది పాపము కాదని లోపం. లోపము కూడా దేవునికి హృదయాన్ని గాయం చేసింది. అప్పుడు దేవుడు అనుకున్నాడు, ఇటువంటి అసూయతోటి మీరందరూ కలిపి నా కన్న కొడుకుని సన్మానించరా, పూజించరా? అయ్యో సరే నా కుమారుడా, నీకు న్యాయంగా సన్మానం జరగలేదు, న్యాయబద్ధంగా నీకు ఒక హెచ్చింపు కూడా వీళ్ళు ఇవ్వలేదు. కాబట్టి
ఒకానొక రోజు వస్తుంది, సర్వ విశ్వమంతా నీ పాదాల మీద పడతారు. ఆ టైం నేను తీసుకొస్తాను బిడ్డ. ఎందుకంటే దేవుని ప్రేమ తెలియజేయడానికి అంటున్నట్టుగా యేసయ్య దూరం అంటారు కదా, కలిసి ఉంటే కదా ప్రేమ తెలుస్తుంది. అందుకని కలిసిపోయాడు అందరితో. కొంతమంది సేవకులు ఉంటారండి, అంత దూరాన్ని సేవకుడు వస్తుంటే 3 బాడీగార్డులు మొత్తం, ఎవరిని ముట్టనెవరు ఈ బాడీగార్డులు. అరే యేసయ్యని చూడవయ్యా, నీ గర్వం మొత్తం అణిగిపోద్ది. అందరితో కలిసిపోయాడు. పాట ఎప్పుడు పాడతాను చూసారా, నాకు చాలా ఇష్టం. లోకాలన్నీ ఏలేరా రాజువైన నీవు, సామాన్యుల ఇంట నీ కాలు పెట్టినావు. నీకెంత దీన మనసు, నాకెంత ఘనత యేసు, ఎంతగా స్తుతులు పాడినా యేసు నీ రుణము తీరునా. పాటేటి? మంచే లేని నా పైన ఎంతో ప్రేమ చూపావు, మంచే లేని నా పైన ఎంతో ప్రేమ చూపావు, మైన వాడవు రూపమెత్తావు. హల్లెలూయా. లోకాలన్నీ వెళ్ళినటువంటి ఆయన సామాన్యుల ఇంటికి వచ్చి కలిసి భోంచేసేవాడు. ఇంటికి వచ్చి వాళ్ళు ఏ ఆకు పెట్టినా, ఏ ప్లేట్ పెట్టినా, ఏం పెట్టినా ప్రార్థన చేసి తినేసి దీవించి వెళ్ళిపోయేవారు. అందుకే ఆయన ఏమన్నారు, ఏమన్నా ఇదేట్రా అందరితో కలిసి భోజనం చేసేస్తాడు ఈయన పాపులతోటి సుంకరులతోటి. అప్పుడు అన్నాడు ఆయన యేసయ్య, నాయన బాప్తిసం ఇచ్చే యోహానైతే తినక తాక్క అడవితేనే మిడతలు ఇవి తిని బ్రతుకుని దెయ్యాలు పట్టినోడు అన్నారు మీరు. పోనీ నేను తింటూ వస్తున్నాను అందరితో కలిస్తే మళ్ళీ తిండిపోతూ త్రాగుపోతూ అంటారు. మాకు ఏ మనుషులయ్యా మీరు అంటే. యేసయ్య అందరితో కలిసి తినేవాడు. ఎందుకు గొప్ప దేవుడు అండి. కాబట్టి అందరూ ఆయనకి రక్షకుడిగా గుర్తించారు. ఆ సంగతులు నాకు ఎదురైనప్పుడు విశ్వాసులతో నేను ఒక ప్రత్యేకించి ఉన్నవాడిని అన్న ఫీలింగ్ ఉండదండి, భయం వేస్తుంది. యేసయ్యకే లేదు, అది ఉందా? అందుకే ఆ కారణం చేతనే డిస్టెన్స్ మెయింటెనెన్స్ చేయలేను నేను. చాలాసార్లు బాబు అంటాడు, ఏంటి నన్ను కొద్దిగా ప్రత్యేకించి ఉండాలి, నా మొహం ప్రత్యేకించు, యేసయ్యని చూడు ఒకసారి చెప్పండి అమ్మ, యేసయ్యని చూడు. అందరితో కలిసిపోయాడు. ఆయనకే లేదు, నాకెందుకు నాయన. మనుషులు మెప్పించడానికి జీవించడం, ఆయనలా ప్రవర్తించడానికి ప్రభు పాదాల దగ్గర నేర్చుకుంటాను. అలా అందరితో కలిసిపోయినందుకు అందరూ ఆయన్ని హెచ్చించి ఆరాధించడానికి ఇష్టపడలేదు, దేవదూతలు, శరాబులు, కెరూబులు. అప్పుడు దేవుడు తన హృదయంలో కూడా బాధపడి, నా కుమారుడా ఒకరోజు అందరికంటే నిన్ను హెచ్చిస్తానన్నాడు ఆయన. ఆ టైం త్వరలో రాబోతుంది. అందరికంటే హెచ్చించడానికి, ఆయన ప్రేమ ఎటువంటిదో గుర్తించడానికి ఒకానొక యుగములో, ఒకానొక గడ్డ మీద, ఒకానొక భూమిని మరలా సృజించినప్పుడు, సృష్టితో పాటు భూమి సృజించబడలేదు. సృష్టి ముందు చేశాడు, భూమి తర్వాత చేశాడు. కొన్ని యుగాలు జరిగిన తరువాత ఇదే భూమి మీద ఎన్నో నాటకాలు జరిగాయి. నాటకాలంటే ఎన్నో లోకాలు, డైనోసార్స్, అంతకుముందు కొన్ని జీవరాశులు, ఎన్నో లక్షల సంవత్సరాలు గడిచి లాస్ట్ సారి మరలా ఆదాముని మనందరూ చేశాడు. ఈ ఆదాము కుటుంబంలోంచి, పడిపోయిన కుటుంబంలో నుంచి ఆయనను గణపరిచి, ఆయనను మ్రొక్కి ఎల్లప్పుడూ స్తుతించే ఒక గుంపును తయారు చేయడానికి తన రక్తం ఇచ్చి మనల్ని కొనుక్కున్నాడు. మనలాంటి వారిని, ప్రపంచమున అనేకుల్ని కొనుక్కున్నాడు. విశ్వములో అందరూ చూస్తున్నారు. కాబట్టి ఇప్పుడు మనము యేసయ్య పాట పాడుతాం, ఆరాధన చేస్తాం, హెచ్చిస్తాం. ఆయన లేకుండా మనం ఉండనే లేము. అవునా? ఈ గుంపు తర్వాత విశ్వంలో వాళ్ళకు బుద్ధి చెప్తారులేండి.
సంఘము ద్వారా నానా విధమైన జ్ఞానాన్ని వారికి తెలియజేస్తారట. అయితే ఆ విధమైన హెచ్చింపు వచ్చేంత వరకు నా కుమారుడా కాసేపు ఓపిక పట్టు, చిత్తం నాన్న, నువ్వేం చేసినా విశ్వక్షేమము కొరకు చేస్తావు అని అంటాడు ఆయన యేసయ్య. ఎప్పుడు తండ్రి మాటకు ఓబియే. బలైపోతావా బిడ్డ? సరే నాన్న, నీకు ఇష్టమైతే బలైపోతా. ఎంత త్యాగమండి నా యేసయ్యది. ఆ త్యాగాలు ఒక్కోటి ధ్యానిస్తున్నప్పుడు దుఃఖం కలక్క మానదు. కాబట్టి కీర్తనల గ్రంథంలో చెప్పింది ఒకసారి చదువుదాం మాట. లేఖనం ఏం చెప్తుందా? కీర్తనల గ్రంథము 45వ కీర్తన, కీర్తనల గ్రంథము 45 ప్రియులారా 6. దేవా నీ సింహాసనము నిరంతరం ఎవరు ఈ దేవా అంటే యేసయ్యను గూర్చి చెప్తున్నాడు దేవుడు. నీ సింహాసనము నిరంతరం నిలుచును, నీ రాజదండము న్యాయార్థమైన దండము. నీవు నీతిని ప్రేమించి భక్తిహీనతను ద్వేషించుచున్నావు కావున దేవుడు నీ దేవుడే. చూసావా? దేవుడు అంటే తండ్రి, నీ దేవుడే అంటే తండ్రి అన్నటువంటి దేవుడు కుమారుని దేవునికి చెలికాండ్ర కంటే, అంటే దేవదూతల శరాబులు వీళ్ళందరూ చెలికాండ్రలు అనమాట, కంటే హెచ్చగున్నట్లుగా నిన్ను ఆనంద తైలముతో అభిషేకించి ఉన్నాడు. హల్లెలూయా. దేవుడు అభిషేకించి యేసయ్యను హెచ్చిస్తాడట. ఎవరికంటే? చెలికాండ్రల కంటే, విశ్వములో ఇతర వ్యక్తుల కంటే, దేవదూతల శరాబులు, కెరూబులు, 24 మంది పెద్దలు, వారందరికంటే బహుగా దేవుడు తన కుమారుడైన దేవుడైన యేసయ్యను హెచ్చిస్తాడట. అలా హెచ్చించేటప్పుడు ప్రియులారా, సర్వ విశ్వము సకల సృష్టి యేసయ్య పాదాల దగ్గర మోకాలు ఉన్ని ప్రతి నాలుక స్తుతిస్తుంది, ప్రతి మోకాలు వంగి ఆయన ఆరాధిస్తుంది. అప్పుడు తండ్రి హృదయములో తండ్రి హృదయంలోని కోరిక తీరుద్దు. యేసయ్య సంతోషిస్తాడు, తండ్రి సంతోషిస్తాడు, విశ్వమే సంతోషిస్తుంది. ఆల్రెడీ ఒక సంఘటనలో మొత్తం పరలోకంలో ఉన్న పరలోక రాజదర్బారులో ఉన్న సకలము యేసయ్య పాదాల మీద పడి ఆరాధించి కార్యానికి ఒప్పుకున్నారు. నీవు మాత్రమే యోగ్యుడవు, నీవు మాత్రమే పూజ్యుడు అనుకొని తమ కిరీటాలన్నీ కూడా గొర్రెపిల్ల ముందు కూడా వేసినట్టుగా మనం చూడగలుగుతాం. ఎక్కడ? ప్రకటన గ్రంథము 5వ అధ్యాయము 6వ వచనం. మరియు సింహాసనమునకును ఆ 4 జీవులకును పెద్దలకును మధ్యను వధింపబడినట్లుండిన గొర్రె పిల్ల నిలిచియుండుట చూచి తిని. ఆ గొర్రె పిల్లకు 7 కొమ్ములను 7 కన్నులు నుండెను. ఆ కన్నులు భూమి అంతటికి పంపబడిన దేవుని 7 ఆత్మలు. ఆయన వచ్చి, ఎవరు? ఆ గొర్రె పిల్ల వచ్చి సింహాసనమునందు ఆసీనుడయ్యుండు వాని కుడి చేతిలో నుండి ఆ గ్రంథమును తీసుకొనెను. ఆయన దానిని, అంటే ఆ గ్రంథమును తీసుకొనినప్పుడు ఆ 4 జీవులను వీణెలను ధూప ద్రవ్యములతో నిండిన సువర్ణ పాత్రలను పట్టుకొని ఉన్న ఆ 24 పెద్దలను గొర్రెపిల్ల ఎదుట సాగిల పడిరి. ఈ పాత్రలు పరిశుద్ధుల ప్రార్థనలు, మన ప్రార్థనలు కూడా వెళ్తాయి అక్కడికి. మనం స్తుతిస్తుంటా చూసారా? ఈ స్తుతులు, ఆలు స్థుతులు, అందరి స్థుతులు, మొత్తం సర్వ విశ్వం యొక్క ఒప్పుకోలు స్థుతులన్నీ కూడా యేసయ్య పాదాల దగ్గరికి వెళ్తుంది. చూడండి, పరిశుద్ధుల ప్రార్థన. ఆ పెద్దలు ఏమంటున్నారట? నీవు ఆ గ్రంథమును తీసుకొని దాని ముద్రలు విప్పుటకు యోగ్యుడవు, నీవు వధింపబడిన వాడవై నీ రక్తం ఇచ్చి ప్రతి వంశములోను ఆయా భాషలు మాట్లాడు వారిలోను ప్రతి ప్రజలోను ప్రతి జనములోను దేవుని కొరకు మనుషులను కొని మా దేవునికి వారిని ఒక రాజ్యముగాను యాజకులుగాను చేసిదివి గనుక వారు భూలోకమందు ఏలుదరని క్రొత్త పాట పాడుదురు. మరియు నేను చూడగా సింహాసనముకును జీవులకును పెద్దలకును ఆవరించి ఉన్న అనేక దూతల స్వరము వినబడెను. వారి లెక్క కోట్ల కొలదిగా ఉండెను. వారు కూడా ఏమంటున్నారట? వధింపబడిన గొర్రెపిల్ల శక్తియు ఐశ్వర్యమును జ్ఞానమును బలమును ఘనతయు మహిమయు స్తోత్రమును పొందనహుడని గొప్ప స్వరముతో చెప్పుచుండిరి.
నిజమే, నువ్వు మాత్రమే పూజ అర్హుడవు తండ్రి అని ఒప్పుకుంటారు. ఇక్కడ కొంతమంది కనబడుతున్నారు. అప్పుడు ప్రతి ఒక్కరు యేసయ్యను ఆరాధించక తప్పదు. ఒకరోజు రాబోతుంది. ఎవరెవరైతే యేసయ్యను రిజెక్ట్ చేశారో, వద్దని నిరాకరించారో, వారందరి ముందు యేసయ్య గొప్పతనం ఏంటో, త్యాగం ఏంటో, ప్రేమ ఏంటో, కృప ఏంటో, జాలి ఏంటో, నిజంగా ఎందుకు ఆయన పూజ్యుడో, యోగ్యుడో, నిజంగా ఆయన సత్యదేవుడు, పరిశుద్ధుడు, ప్రేమ గలవాడని సర్వ విశ్వము తెలుసుకునే రోజు దేవుడు రప్పిస్తున్నాడన్నమాట. అర్థమైందండి? సర్వ విశ్వం. అందుకే ఆయన ఆనంద తైలముతో ఆయన అభిషేకించి తిరిగి భూలోకానికి వచ్చినప్పుడు సర్వ విశ్వం, ప్రతి మోకాలు వంగుతుంది, ప్రతి నాలుక స్తుతిస్తుంది. దేవుడు డిసైడ్ చేశారు, మీరు అలా ఆరాధిస్తారు, ఆ టైం వస్తుంది. ఇంతకుముందు ఆరాధించలేదు, మీతో కలిసిపోయాడని. ఈరోజు మీరందరూ స్తుతించే టైం వచ్చింది చూడని, ఆ టైంను కూడా దేవుడు డిసైడ్ చేశాడు. చూడండి, హెబ్రీలకు రాసిన పత్రికలు కూడా ఆ మాట చెప్పాడు. నేను మరలా వచ్చే వారం దీన్ని కొనసాగించాలి, వాక్యం అయిపోలేదు. ఓకేనా? ఇది చెప్పేసి నేను ముగిస్తాను. ఆమె ఎందుకు అధిక సుందరైందో చెప్పాలి కదా. అది చెప్పాలంటే ఇది చెప్పాలి. ఇది అయిపోయిన తర్వాత మళ్ళీ వచ్చే వారం చెప్తే కొంత అవుతుంది. దాని తర్వాత మళ్ళీ ఇంకా కొంత చెప్పాలి. అర్థమవుతుందండి? చదవండి. హెబ్రీలకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయము 6వ వచనం. మరియు ఆయన భూలోకమునకు ఆది సంభూతుణ్ణి మరలా రప్పించినప్పుడు, ఎవరు ఆది సంభూతుడు అంటే? యేసయ్య. దేవుని దూతలందరూ ఆయనకు నమస్కారం చేయవలనని దేవుడు చెప్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. అర్థమైందా? అందరూ చెప్తారు. అప్పుడు వాళ్ళు చెప్పకముందే దేవుడు మనల్ని సిద్ధపరిచాడు. ఆయన ప్రార్థన చేసేట్లు, ఆరాధన చేసేటట్లుగా. అందుకే మనసారా దేవుని ఆరాధించాలి, చప్పట్లు కొట్టాలి. ఆరాధనలో కూడా సెల్ ఫోన్ చూసుకొని, ఆరాధన పాటల్లో కూడా తిండి తింటూ, ఫోన్లో మాట్లాడుతూ, పక్కోళ్ళు గిలుతూ, ఏదో మాట్లాడితే వేస్ట్. అంటే వాళ్ళ బ్యాచ్లో వీళ్ళు చేరారు, ఆరాధన బ్యాచ్లో లేరు. యేసయ్యకు తిరస్కరించిన బ్యాచ్లో ఉన్న వాళ్ళు వీళ్ళందరూ. అవునా కాదా? యేసయ్యకు తిరస్కరించిన బ్యాచ్ ఎవరు? కొంతమంది దేవదూతలు, శరాబులు. వాళ్ళకి బుద్ధి వస్తుంది. అప్పుడు వీళ్ళకి ఎప్పుడు బుద్ధి వస్తుందో అర్థం కాదు. కనుక మనం ఆయన ఆరాధించేటప్పుడు దిక్కులు చూడకూడదు, మనసారా ఆరాధించాలి. నేను ఆరాధించినప్పుడు కళ్ళు తెరవను, తప్పదు, మైక్ తీసుకోవడానికి తప్ప. మనసారా మనసు వెళ్ళిపోద్ది అంతే. పాట పాడినా సరే. ఎందుకు? యేసయ్యకు తగినంత గౌరవం, తగినంత పూజ దక్కలేదు వాళ్ళ వల్ల. మన వల్ల దక్కుతుందని తండ్రి తను ప్రేమించి మనల్ని యేసు రక్తం ద్వారా తన సొత్తుగా చేసుకుంటే మనం కూడా ఆయన స్తుతించకపోతే ఎందుకు? ఆయన కృపా మహిమకు కీర్తి కలుగునట్లుగా నిన్ను నన్ను జగత్తు పునాది వేయబడక మునిపే ఏర్పాటు చేశాడట. ఆ ఏర్పాటు ఆయన స్తుతించడానికి లేకుండా ఆ టైం కూడా సెల్ ఫోన్ చూసుకుంటే దిక్కుమాలి బ్రతుకు ఎందుకయ్యా?